నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 26వ వార్డులో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న గంప లిఖిత రామకృష్ణ మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని 26వ వార్డు ప్రజలను కోరుకుంటున్నానన్నారు. ప్రజలందరికీ నా నమస్కారం. నేను గంప రాజేశ్వర్ చిన్న కోడల్ని. మామయ్య గత 2001 నుంచి ఎన్నికల్లో పార్టీ తరపున చాలా సేవాభావంతో చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా మేము ఇండిపెండెంట్గా పార్టీ తరపు నుంచి టికెట్ రాకపోయినా కానీ మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాము. మా అక్కని ఎంతో ఆదరణతో గెలిపించారు. అలాగే నన్ను కూడా గెలిపించాలి. ప్రజలలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. మాకు మురికి కాలువలు సరిగ్గా చూడట్లేదు, చెత్తబండి రావట్లేదు, ఇలాంటి ఎన్నో సమస్యలను చెప్తున్నారు. అవన్నీ మేము గతంలో 11వ వార్డు ఉన్నప్పుడు 11వ వార్డులో మా అక్క మా మామయ్య గారు ఎంతో సహాయం చేస్తూ అందరిలో ఉన్నారు. ఇప్పుడు కూడా నేను మా ఆయన మా అక్క మా మామయ్య అందరం కలిసి సేవ చేస్తాం ప్రజలకి. మా కుటుంబం నుంచి అందరం సేవాభావంతో ప్రజలలోకి వస్తున్నాము. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూ గెలిపించాలని కోరుతున్నాను. మాది ఉంగురం గుర్తుకే మీ ఓటు వేయండి. నమస్కారం అండి. మేము 26వ వార్డు నుంచి గంప రాజేశ్వర్ గారి తరపు నుంచి పోటీ చేస్తున్నాము. మేము గంప రాజేశ్వర్ గారి చిన్న కోడల్ని, గంప లిఖిత రామకృష్ణ. మాది ఉంగురం గుర్తు. మేము గతంలో కూడా పార్టీ తరపు నుంచి సీట్ రాకపోయినా కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాము. ప్రజల్లో ఎంతో ఆదరణ పొందాము. ప్రజలకి ఎంతో సేవ చేశాము. ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము దగ్గరుండి ప్రతి ఒక్క సమస్యని దగ్గరుండి సాల్వ్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను. ఒకసారి అవకాశం ఇచ్చి మాకు ఓటేసి చూడండి. మాది ఉంగురం గుర్తుకే మీ ఓటు వేయండి. మున్సిపాలిటీ పరిధిలో నేను 26వ వార్డు, గతంలో 11వ వార్డుగా ఉన్నది, ఇప్పుడు 26వ వార్డుగా మార్చేది. అందులో పాత వార్డు నుంచి కొత్త వార్డుకు 350 ఓట్లు కలిపినారు. అట్టి సమస్య మా దగ్గర పాత వార్డులో ఉన్న సమస్యలు ఎక్కువ సాల్వ్ చేసినాం. కొత్త వార్డు వచ్చింది, అందులో చాలా వరకు పెండింగ్ వర్కులు చాలా ఉన్నాయి. 100% 100 పెండింగ్ ఉన్నాయి. అట్టి మా కోడలు ఇదివరకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ తరఫున ఇండిపెండెంట్గా పోటీ చేసి నా రెండో కోళ్ళని నిలబెట్టి ఘన విజయంగా ఆదరించి గెలిపించినారు. ఆ సేవాభావం అంటే మేము ఏ విధంగా పనిచేసినాము అనేది వార్డు ప్రజలకు అందరికీ తెలుసు. నేను గంప రాజేశ్వరు గ్రంథాలయం డైరెక్టర్ నా యొక్క మనవి. ఎందుకంటే నేను ఒక వ్యాపారవేత్తను, ఎలాంటి ఆశించను. ఎవరికైనా నేను కావాల్సిన వాటిని సమకూరుస్తా కానీ ఎవరి దగ్గర ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చే వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి, వ్యాపారాలు ఉన్నా కాబట్టి నా పిల్లలను సేవా దృక్పథంతో పనిచేయడం కొరకే ఈ యొక్క ఇండిపెండెంట్ గుర్తు ఎంచుకున్నాను. నాకు ఇండిపెండెంట్ అంటేనే కలిసి వచ్చింది. గతంలో మున్సిపాలిటీ ఈసారి కూడా కలిసి వస్తుంది. ఎందుకు కలిసి వస్తుంది అంటే ఏ పార్టీ వాళ్ళైనా ఇండిపెండెంట్ కాబట్టి ఆయనకు ఆదరిస్తే ఆయన ఇదివరకు సేవా దృక్పథంలో ఉన్నాడు కాబట్టి అది చూసి అయినా మళ్ళీ చేస్తాడు కాబట్టి ఓటేస్తాడని ప్రజలు కూడా మాకు వాడలేంపడి తిరుగుతాంటే కూర్చున్నారు. వాళ్ళకు నమ్మకం ఉన్నది. గంపరాజేశ్వర అయితేనే చేస్తాడు. ఎదుటి పార్టీ వాళ్ళు వ్యాపారంతో కానీ వాళ్ళకు ప్రజల ఆదరాభిమానం వాళ్ళకు తెలియదు. వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు గెలిపిస్తారని, మా కోడల్ని దీవిస్తారని నేను ఆశిస్తూ ఉంగరం గుర్తుకు అందరూ అధిక మెజార్టీతో తెప్పిస్తారని ఆశిస్తూ నమస్కారం.